ఓకే చిన్ను, నీకు ఈ పార్ట్లో మనం రెగ్యులర్గా స్టాక్ మార్కెట్లో వినే టర్మ్స్ గురించి చెప్తాను. ఓకే అక్క. ఫస్ట్ టర్మ్ షేర్. దీన్ని మనం ఈక్విటీ షేర్ అని కూడా అంటాం. ఈ షేర్ ఒక కంపెనీ యొక్క ఓనర్షిప్లో ఒక యూనిట్ని సూచిస్తుంది. నువ్వు ఒక షేర్ని బై చేస్తే నువ్వు ఆ కంపెనీకి ఒక పార్షియల్ ఓనర్ అవుతావు. ఆ కంపెనీ లాభ నష్టాల్లో నీకు భాగం ఉంటుంది. అలాగే ఆ కంపెనీ జనరల్ మీటింగ్లో తీసుకునే డెసిషన్స్ని సపోర్ట్ ఆర్ అపోజ్ చేసే రైట్ టు ఓట్ నీకు వస్తుంది. అక్క, ఎప్పటి నుంచో నాకు ఒక డౌట్. స్టాక్ అన్నా లేదా షేర్ అన్నా రెండు ఒకటేనా? స్టాక్ అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఓనర్షిప్ని సూచిస్తుంది. అదే షేర్ అంటే ఒక స్టాక్లోని ఇండివిజువల్ డివైజబుల్ యూనిట్స్ అన్నమాట. అన్ని షేర్స్ని కలిపితే ఒక కంపెనీ యొక్క టోటల్ స్టాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి 1000 షేర్స్ ఉన్నాయి అని అనుకుందాం. అండ్ నీ దగ్గర వాటిలో 100 షేర్స్ ఉన్నాయి అని అనుకుందాం. అప్పుడు నీకు ఆ కంపెనీ యొక్క ఈక్విటీలో 10% ఓనర్షిప్ ఉంది అని అర్థం. నీకు వచ్చే ప్రాఫిట్స్ అయినా లాస్ అయినా లేదా ఓటింగ్ రైట్స్ అయినా ఈ ఫ్రాక్షన్కి తగినట్లు నీకు డివైడ్ అయ్యి వస్తాయి. నువ్వు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే స్టాక్ అండ్ షేర్ మధ్య చాలా మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మనం చాలాసార్లు స్టాక్ని షేర్ని సేమ్ మీనింగ్లో యూజ్ చేస్తాం. ఓకే అక్క, మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి? మార్కెట్ క్యాపిటల్ని బేస్ చేసుకొని మనం స్టాక్స్ని డివైడ్ చేయవచ్చు. యాజ్ పర్ సెబీ, మార్కెట్ క్యాపిటల్ మినిమం 20,000 crores ఉంటే లార్జ్ క్యాప్ అని, 5,000 నుంచి 20,000 crores మధ్య ఉంటే మిడ్ క్యాప్ అని, 5,000 crore కన్నా తక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉంటే స్మాల్ క్యాప్ అని అంటాం. అలాగే మార్కెట్ క్యాప్ మినిమం 25,000 crore ఉంటే వాటిని ఎస్ఎంఈ స్టాక్స్ అని అంటాం. లార్జ్ క్యాప్స్ అనేవి వెల్ ఎస్టాబ్లిష్డ్, లెస్ వాల్టాలిటీతో ఉండి ఫినాన్షియలీ మోర్ స్టేబుల్గా ఉంటాయి. ఇలాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ని బ్లూ చిప్ స్టాక్స్ అని కూడా అంటాం. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. ఇవి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని ఇస్తాయి. అందుకే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అంటే తక్కువ రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్. వీటిలో స్టెబిలిటీ అండ్ గుడ్ డివిడెండ్స్ కోసం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. నెక్స్ట్, మిడ్ క్యాప్ స్టాక్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యే స్టేజ్లో ఉంటాయి. వీటిలో వాల్టాలిటీ అండ్ రిస్క్ అనేవి మోడరేట్గా ఉంటాయి. ఈ మిడ్ క్యాప్లో గ్రోత్కి రిస్క్కి మధ్య బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఆ మైండ్ సెట్ ఉండే వాళ్ళు దీనిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా స్మాల్ క్యాప్ అనేవి ఎమర్జింగ్ స్టేజ్లో ఉంటాయి. సో వాల్టాలిటీ ఎక్కువ, రిస్క్ కూడా ఎక్కువ అండ్ ప్రైస్ మూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇన్ కేస్ వాళ్ళ రిస్క్ వర్కౌట్ అయితే దాని తగిన రివార్డ్స్ కూడా వాళ్ళకు వస్తాయి. ఓకే అక్క, మరి షేర్స్ కూడా ఏమైనా టైప్స్ ఉంటాయా? ఎస్, షేర్స్లో కూడా టైప్స్ ఉంటాయి చిన్ను. వాటిలో ఫస్ట్ ది ఆర్డినరీ షేర్స్. ఇవి మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ షేర్స్. ఈ షేర్ని హోల్డ్ చేసే షేర్ హోల్డర్స్కి ఓటింగ్ రైట్స్ ఉంటాయి కానీ డివిడెండ్స్ రైట్స్ ఉండవు. ఈ ఆర్డినరీ షేర్స్లో కూడా డివిడెండ్స్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ రైట్స్ ఉండేలా ఆర్డినరీ షేర్ క్లాస్ ఏ ఆర్ క్లాస్ బి అని క్లాసిఫికేషన్ చేస్తారు. వీటిని ఆ కంపెనీ ఇష్యూ చేసేటప్పుడు ఆ షేర్ హోల్డర్స్ రైట్స్ని మెన్షన్ చేస్తారు. నెక్స్ట్, ప్రిఫరెన్స్ షేర్స్. ఈ షేర్ నేమ్ సజెస్ట్ చేసినట్టుగా ఈ షేర్ని హోల్డ్ చేసే వారికి ఆర్డినరీ షేర్స్ హోల్డ్ చేసే వారికన్నా ఫిక్స్డ్ డివిడెండ్ అండ్ ఆ డివిడెండ్ రిసీవ్ చేసే విషయంలో కానీ ఆ షేర్స్ని లిక్విడేట్ చేసుకునే విషయంలో కానీ వీరికి ప్రియారిటీ ఉంటుంది. నెక్స్ట్ టైప్, రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. ఈ షేర్స్ ఉన్న వారికి వారి ప్రిన్సిపాల్ క్యాపిటల్ని రీపేమెంట్ చేసుకోవటానికి వీలుంటుంది. నెక్స్ట్, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. ఈ షేర్స్ ఉన్నవారు ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు ఒక ఫిక్స్డ్ డివిడెండ్ని పొందుతారు. నెక్స్ట్ టైప్ ఆఫ్ షేర్స్ని ట్రెజరీ షేర్స్ అని అంటాం. ఈ షేర్స్ని ఆ కంపెనీ వారి షేర్ హోల్డర్స్ నుంచి అక్వైర్ చేస్తారు. ఇలా ఒక కంపెనీ 10% షేర్స్ వరకు అక్వైర్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ షేర్స్కి ఏ విధమైన ఓటింగ్ ఆర్ డివిడెండ్ రైట్స్ కానీ ఉండవు. నెక్స్ట్ వినే టర్మ్ బిడ్ అండ్ ఆస్క్. బిడ్ అంటే ఒక బయ్యర్ ఒక స్టాక్ని ఎంత ప్రైస్ పెట్టి బై చేయాలి అనుకుంటున్నాడో ఇండికేట్ చేస్తుంది. అలాగే ఆస్క్ అనేది ఒక సెల్లర్ ఎంత ప్రైస్కి ఒక స్టాక్ని సెల్ చేయాలి అనుకుంటున్నాడో ఇండికేట్ చేస్తుంది. వీటి మధ్య డిఫరెన్స్ని బిడ్ ఆస్క్ స్ప్రెడ్ అని అంటాం.
ఈ రేషియో టైట్గా స్ప్రెడ్ ఉంటే ఆ స్టాక్లో గ్రేటర్ లిక్విడిటీ ఉన్నట్లు, అలాగే వైడ్గా స్ప్రెడ్ అయి ఉంటే ఆ స్టాక్ లిక్విడిటీ తక్కువగా ఉన్నట్లు అని ఇండికేట్ చేస్తుంది. లిక్విడిటీ అంటే ఏంటక్క? లిక్విడిటీ కంటే ముందు వాల్యూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాల్యూమ్ అంటే ఒక స్పెసిఫైడ్ టైంలో ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ని బై ఆర్ సెల్ చేశారో ఆ టోటల్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. హయ్యర్ వాల్యూమ్ ఉంటే ఆ స్టాక్ పైన యాక్టివ్ ట్రేడింగ్ ఉంది అని, లోవర్ వాల్యూమ్ ఉంటే ఆ స్టాక్ పైన బయ్యర్స్ ఆర్ సెల్లర్స్కి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. ఓకే, నౌ లిక్విడిటీ అంటే మనం ఒక స్టాక్ని ఎంత తక్కువ టైంలో బై ఆర్ సెల్ చేయగలం అనేది ఇండికేట్ చేస్తుంది. హై లిక్విడిటీ ఉంటే వాల్యూమ్స్ హైలో ఉన్నాయి అని ఇండికేట్ చేస్తుంది. సో మనం అనుకున్న ప్రైస్కి స్టాక్ని బై చేయగలం, అలాగే సెల్ చేసి క్యాష్లో మార్చుకోగలం. అలాగే లో లిక్విడిటీ ఉంటే బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ని మనం అనుకున్న ప్రైస్లో కంప్లీట్ చేయలేం. అలాగే ఆ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. అలాగే వాలటాలిటీ అంటే ఎంత స్పీడ్గా మరియు ఫ్రీక్వెంట్గా ఒక స్టాక్ ప్రైస్ వేరీ అవుతుందో ఇండికేట్ చేస్తుంది. హై లిక్విడిటీ ఉంటే స్టాక్ ప్రైస్లో మోర్ వాలటాలిటీ ఉంటుంది. అలాగే లెస్ లిక్విడిటీ ఉంటే స్టాక్ ప్రైస్లో వాలటాలిటీ తక్కువగా ఉంటుంది. ఓకే అక్క, నెక్స్ట్ నేను ఎక్కువగా బుల్ అండ్ బేర్ మార్కెట్ గురించి వింటున్నాను. అవి ఏమిటక్క? బుల్ మార్కెట్లో స్టాక్ ప్రైజెస్ అండ్ ఈవెన్చువల్లీ ఇండెక్స్లో రైజింగ్ ఫేస్లో ఉంటాయి. ఎకనామీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆల్ బిజినెస్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పాజిటివ్నెస్ రిజల్ట్స్ రిఫ్లెక్ట్ అయ్యి స్టాక్ ప్రైస్ మంచిగా గ్రో అయ్యి ఇన్వెస్టర్స్కి మంచి వెల్త్ని జనరేట్ చేస్తాయి. దీనికి ఆపోజిట్గా ఉండే ఫేస్ని బేర్ మార్కెట్ అని అంటాం. ఈ టైంలో ఎకానమీ వీక్గా ఉంటుంది. బిజినెస్కి, ప్రోడక్ట్స్కి అండ్ సర్వీసెస్కి డిమాండ్ తగ్గుతుంది. అండ్ ఈవెన్చువల్లీ స్టాక్ ప్రైజెస్ కూడా డిక్లైన్ అయ్యి ఇన్వెస్టర్స్కి నెగిటివ్ రిటర్న్స్ని ఇస్తాయి. అంటే అక్క, ఇప్పుడు మనం బేర్ మార్కెట్లో ఉన్నామా? నో, మన మార్కెట్స్ లాస్ట్ 6 months అంటే జూలై 2024 నుంచి జాన్ 2025 వరకు అప్రాక్సిమేట్గా 5.6% మాత్రమే కరెక్ట్ అయ్యింది. సో ఇలా మార్కెట్ షార్ట్ టర్మ్లో 5 to 10% డిక్లైన్ అయితే దాన్ని మనం పుల్ బ్యాక్ అని అంటాం. ఇన్ కేస్ 10 to 20% డిక్లైన్ అయితే కరెక్షన్ అని అంటాం. ఈ పుల్ బ్యాక్స్ అండ్ కరెక్షన్స్ అనేవి మార్కెట్లో చాలా కామన్. మోర్ దెన్ 20% ఫాల్ అయితే అప్పుడు మనం బేర్ మార్కెట్ అంటాం. అలాగే చాలా షార్ట్ టైంలో 30% కంటే ఎక్కువగా ఫాల్ అయితే క్రాష్ అని, అండ్ మోర్ దెన్ 50% కరెక్షన్ వస్తే రెసిషన్ అని అంటాం. ఓకే అక్క, ఇంకా రికార్డ్ డేట్ అండ్ ఎక్స్ డేట్ గురించి చెబుతా అన్నావు కదా. రికార్డ్ డేట్ అనేది ఒక కార్పొరేట్ యాక్షన్ లైక్ డివిడెండ్కి ఎలిజిబుల్ అయ్యే షేర్ హోల్డర్స్ని డిటర్మైన్ చేయడానికి సెట్ చేసే కట్ ఆఫ్ డేట్ అన్నమాట. ఎక్స్ డేట్ అంటే ఆ రోజు నుంచి ఆ స్టాక్ ఆ కార్పొరేట్ యాక్షన్ని లైక్ డివిడెండ్ని ఎక్స్క్లూడ్ చేసి స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. ఒకప్పుడు ఈ 2 డేట్స్ అన్ని కార్పొరేట్ యాక్షన్స్కి వేరువేరుగా ఉండేవి. బట్ మన మార్కెట్స్ T+1 సెటిల్మెంట్ సైకిల్లోకి మూవ్ అవటం వలన ఇప్పుడు ఈ రికార్డ్ అండ్ ఎక్స్ డేట్స్లు సేమ్ డేట్స్న వస్తాయి. T+1 సెటిల్మెంట్ సైకిల్ అంటే ఏంటక్క? దీనిలో ఒక ట్రేడ్కి సంబంధించిన సెటిల్మెంట్స్ అన్నీ వితిన్ 1 బిజినెస్ డేలో కంప్లీట్ అవుతాయి. ఇలా చేయటం వలన ఇన్వెస్టర్ వాళ్ళ ఫండ్స్ని త్వరగా యాక్సెస్ చేయొచ్చు. అలాగే అన్సెటిల్డ్ ట్రేడ్స్ని రెడ్యూస్ చేయొచ్చు. ఏమి చిన్ను, నీ బేసిక్స్ అన్నీ అయిపోయాయా? నీకేం అర్థమైందో నాకు ఒకసారి చెప్పు. అక్క, నువ్వు నేర్చుకున్న దాన్ని రివైజ్ చేసుకుంటూ ఒక సమరీగా చెప్పు చిన్ను. ఇలా చేస్తే నువ్వు నేర్చుకున్నది ఈజీగా మర్చిపోవు. ఓకే అక్క, ఇన్వెస్ట్మెంట్ ఎందుకు? If you like this content and our efforts, please do like, share, comment on this video and subscribe to our channel fin.fit Telugu.